ఈరోజు మనం బాయిల్డ్ ఎగ్ కర్రీ చేసుకుందాం. చాలా సింపుల్గా త్వరగా అయిపోతుందండి. ఈ కర్రీ అన్నంలోకి, చపాతీలోకి, జొన్న రొట్టె, పూరి, బిర్యానీ అన్నిట్లోకి బాగుంటుంది. అస్తమానం చికెన్, మటన్ కాకుండా ఇలా రకరకాలుగా ఎగ్ కర్రీస్ చేసుకోండి. ముందుగా ఎగ్స్ని బాయిల్ చేసి పెట్టుకోవాలండి. తర్వాత ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలి. టమాటాలు మీ కర్రీకి సరిపోయేంత, నేను ఇక్కడ చిన్న చిన్నవి 8 తీసుకున్నా, కట్ చేసి మిక్సీకి పేస్ట్ చేసి పెట్టుకోవాలండి. తర్వాత కడాయి తీసేసుకొని దాంట్లో 2 గరిటెలు ఆయిల్ వేసేసి, ఆయిల్ వేడెక్కాక ఆనియన్స్ వేసి వేయించుకోవాలి. పావు స్పూన్ పసుపును, పావు స్పూన్ సాల్ట్ వేసేసుకొని ఆనియన్స్ని బాగా వేయించుకోవాలి. స్టవ్ని సిమ్లో ఉంచి వేయించుకోండి. మనం పక్కన టమాటాలు అవి కట్ చేసుకున్నాం కదా, వాటిని మిక్సీకి వేసేసుకోవాలండి. మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. చూడండి, అలా వేసేసుకోండి. తర్వాత కొంచెం వేగుంటాయండి ఆనియన్స్. అప్పుడు ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. అవన్నీ కొంచెం వేగాక ఒక 1/4 స్పూన్ కారపొడి, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి, హాఫ్ స్పూన్ పైన ధనియాల పొడి వేసి వేయించుకోవాలి. ఇవన్నీ కొంచెం వేగాక మనం రెడీగా ఉంచుకున్న టమాటా ప్యూరీని కూడా వేయాలండి. చాలా సింపుల్గానే అయిపోతుందండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే అయిపోతుంది. ఎప్పుడు జీడిపప్పు వేసి కూడా చేసుకోలేమండి, ఎందుకంటే ఆ టేస్ట్ని ఒకసారి ఎప్పుడు అదే చేసుకోలేం కదా. ఈ కొంచెం ఇంగ్రీడియంట్స్తో కూడా బాగా రుచిగా చేసుకోవచ్చు. కానీ కారం కొంచెం తక్కువగా వేసుకుంటే మనకు రుచి బాగా తెలుస్తుందండి. తర్వాత మనం ఎగ్స్ పీల్ తీసి పెట్టుకోవాలన్నమాట. అన్నిటిని అలా ఒలిచేసి ఎగ్స్ అన్నిటిని రెడీగా పెట్టేసుకున్నామండి. అక్కడ ఒక స్పూన్ కొబ్బరి పొడి మాత్రం వేయండి. దీంట్లో కొబ్బరి పొడి బాగా రుచిగా ఉంటుంది. తర్వాత కొంచెం హాఫ్ స్పూన్ దగ్గర గరం మసాలా పొడి వేసుకోండి, బాగుంటుందండి. ఇంకా అంతే అండి, ఎక్కువ ఏం అవసరం లేదు. నేను కొన్నిసార్లు జీడిపప్పు పేస్ట్ వేసి కూడా ఎక్కువ గ్రేవీ వచ్చేలాగా చేస్తాను అనమాట. కొన్నిసార్లు ఈ విధంగా కూడా చేస్తాను. దాని రుచి దాందే, దీని రుచి ఉంది. కానీ చాలా బాగుంటుంది. చాలా సింపుల్గానే ఉంటుందండి. కొంచెం వాటర్ కావాల్సి వస్తే మనము టమాటో మిక్స్ చేసుకున్నాం కదా, జార్లో వాటర్ వేసేసి తిప్పేసుకొని ఆ వాటర్ వేసేసుకున్నాను అనమాట. మరి కాసేపు మనం మూత పెట్టేసి కొంచెం ఉడకనివ్వాలి. తర్వాత ఎగ్స్ని ఒలిచి పెట్టుకున్నాం కదండి, పీల్ అంతా కూడా. ఇప్పుడు వాటికి అన్నిటికీ కూడా ఇలా ఘాట్లు పెట్టేసుకోవాలి. ఎందుకంటే మనం తినేటప్పుడు ఇలా నొక్కేస్తే ఎగ్ అలా విచ్చుకుంటుంది అనమాట. త్వరగా అంటే బాగా వస్తుంది, లేకపోతే జారిపోతూ ఉంటుంది అనమాట. అందుకే ఘాట్లు అవి పెట్టేసుకోవాలండి ఎగ్స్ అన్నిటికీ. తర్వాత మనం మూత తీసేసి ఒకసారి అంతా కలియబెట్టి రెడీగా ఉన్న ఎగ్స్ అన్నిటిని వేసేసుకోవాలి. ఆ విధంగా వేసేసాక కరివేపాకు వేసేసుకోండి. కరివేపాకు మంచి ఫ్లేవర్ ఉంటుందండి. అసలు మన కూర అయిపోయేంత వరకు ఆ స్మెల్ వస్తూనే ఉంటుంది అనమాట. చూడండి, దాదాపుగా అయిపోయిందండి కర్రీ. అంతే అండి, మనం బాయిల్డ్ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఇక పట్టించుకోవడమే. ఇది చపాతీలోకి బాగుంటుందండి. పొద్దున్న చేస్తే మనకు మధ్యాహ్నం రైస్లోకి కూడా వస్తుంది. ఒకసారి ట్రై చేయండి.